హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ ఉసిరికాయ ముద్ద పచ్చడి. ఈ ముద్ద పచ్చడి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి, కానీ కలర్ మాత్రం కొంచెం నలుపు రంగు వస్తుంది. కలర్ మారకుండా ఉండాలంటే పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఉసిరికాయ పచ్చడి చేసుకోవడానికి కావాల్సినవన్నీ. ఉసిరికాయ పచ్చడిని ఈజీగా ఎలా చేయాలో చూడండి. 1 కేజీ ఉసిరికాయలు తీసుకుని బాగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఉంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉసిరికాయ మీద గీతలు ఉంటాయి కదా, దాని మీద మార్క్ చేసుకుంటూ కట్ చేసుకుంటే ఈజీగా తొనల్లాగా వచ్చేస్తాయండి. ఇలాగా అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, సీడ్స్ అన్నీ తీసేసి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు సీసా కానీ తీసుకుని అందులో ఉసిరికాయలు వేసి ఉప్పు వేసి పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీనికి ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు సీసా కానీ మాత్రమే తీసుకోవాలి. స్టీల్ డబ్బాలు అవి తీసుకోకూడదు, ఎందుకంటే పులుపుకి స్టీల్ డబ్బా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉసిరికాయలు ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3 days పక్కన పెట్టాలి. 3 days తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ముందు ఒక 5 నిమ్మకాయలు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. 150 గ్రాములు పొడి కారం తీసుకోవాలి, పచ్చడి కారం. ఊరబెట్టిన ఉసిరికాయ ముక్కల్ని వెల్లుల్లి రేకల్ని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడానికి నీరు కావాల్సి వస్తే ముక్కలు ఊరబెట్టినప్పుడు నీరు వస్తుంది, ఆ నీటిని వాడుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా కారము నిమ్మరసము వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. అంతా తీసుకుని ఇదే విధంగా మొత్తం బ్యాచెస్గా అన్ని ముక్కల్ని చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చడిని గాజు సీసాలకు కానీ ప్లాస్టిక్ సీసాలకు కానీ తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అంత పచ్చడిని కాకుండా 1 కప్పు పచ్చడి పక్కన తీసుకుని అందులో తాలింపు వేసుకుంటే ఎప్పటికప్పుడు పచ్చడి ఫ్రెష్గా తింటున్నట్టు ఉంటుంది. తాలింపు కోసం 1/2 కప్పు నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత మెంతులు వేసుకోవాలి. ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 8 నుంచి 10 వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2 ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి వేయించి కొద్దిగా 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఉసిరికాయ హెల్త్కి చాలా మంచిది కదండి. రోజు ఒక ముద్ద అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.